హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓడిపోబోతుంది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నటువంటి మాట. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇదే అంశాన్ని వ్యక్తం చేసాయి. అయితే అన్ని సంస్థలకు భిన్నంగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ సర్వే టీమ్ IPSS ఒక భిన్నమైనటువంటి సర్వేని విడుదల చేసింది. ఇది ఎంత మేరకు వాస్తవ దగ్గరగా ఉంది ఏమిటి అనేటువంటిది వాళ్ళు డీటెయిల్డ్గా ఏ వర్గాలు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఏ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని, దీంట్లో ఉన్నటువంటి మిగతా సర్వే సంస్థలకి ఈ శ్రీ ఆత్మసాక్షి గ్రూపు సర్వే సంస్థకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, అత్యవసర సీట్లతో అయినా సరే బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది, 60 సీట్లకు రీచ్ కాబోతుంది, మ్యాజిక్ ఫిగర్ని రీచ్ కాబోతుంది బీఆర్ఎస్ అనేటువంటి అంశాన్ని ఇచ్చారు. ఇది అందరికీ ఒక రకమైనటువంటి ఇది నమ్మశక్యమైనటువంటి సర్వేనైనా కాదా అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు డీటెయిల్డ్గా నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా ఏ వర్గాలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని డీటెయిల్డ్గా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే గతంలో తెలంగాణలో జరిగినటువంటి మునగోడు కానివ్వండి, మిగతా ఉప ఎన్నికల్లో చాలా స్పష్టంగా గెలుపు మెజారిటీల వివరాలను కూడా ఖచ్చితంగా ఇచ్చారు వీళ్ళు. అదేవిధంగా 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 141 సీట్లను గెలుచుకుంటుందని ఇచ్చినటువంటి సంస్థ ఇదే. అందరూ కూడా 120, 123, 125 లోపు అని ఇచ్చారు. కాబట్టి ఈ సంస్థ ఈ కొన్ని ఉత్తరప్రదేశ్, కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించినటువంటి విషయంలో శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే, వాళ్ళు శ్రీ ఆత్మసాక్షి ఇచ్చేటువంటి సర్వే ప్రకారంగా చూస్తే బీఆర్ఎస్కి 40% ఓట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 37.5% మాత్రమే ఓట్లు వస్తున్నాయి, బీజేపీకి 14% ఓట్లు వస్తున్నాయి, ఎంఐఎంకి 2.75%, అదర్స్కి 5.75% వస్తున్నాయి అనేటువంటి విధంగా ఇచ్చారు. అయితే ఇది 2018తో పోల్చుకున్నప్పుడు ఏ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఏ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అనేటువంటి వివరాలను కూడా ఇచ్చారు. బీఆర్ఎస్కి 2018లో 46.8% ఉంటే ఇప్పుడు 40% మాత్రమే ఓట్లు వస్తున్నాయి, అంటే 6.8% బీఆర్ఎస్కి తగ్గినాయి ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి 2018లో 28.43% ఉంటే ఇప్పుడు 37.5%, అంటే 9.07% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పెరిగాయి అనేటువంటిది శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా స్పష్టం చేస్తుంది. బీజేపీకి 6.98% 2018లో ఉంటే అది ఏకంగా 2023 ఇప్పుడు ఎన్నికలకు వచ్చాక 14% పెరిగింది, అంటే 7.02% పెరిగినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది. ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయంలో 2.71% 2018లో ఉంటే 2023 నాటికి అది 2.75%, అంటే 0.4% పెరిగింది ఎంఐఎం అనేటువంటి దాన్ని. ఇక అదర్స్ విషయానికి వచ్చేసరికల్లా 15.08% 2018లో అదర్స్కుంటే అది 2023 వచ్చేసరికల్లా 5.75% తగ్గింది, అంటే అదర్స్కి తగ్గినటువంటిది 9.33% ఓట్లను ఈ అదనపు ఇతరులు అనేటువంటి అంశం మీద తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇది స్పష్టం చేస్తున్నటువంటి అంశం. ఇక ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి, అందరూ కూడా బీఆర్ఎస్ ఓడిపోబోతుందని ఇస్తే బీఆర్ఎస్ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఇచ్చారు. బీఆర్ఎస్కి 58 నుంచి 63 సీట్లు రాబోతున్నాయని ఈ సర్వే సంస్థ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 51 సీట్లు మాత్రమే రాబోతున్నాయి, వీళ్ళు మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరగా కూడా లేరు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా బీజేపీ సీట్లు పెరిగినాయి, 7 నుంచి 8 సీట్లు రావచ్చు, ఎంఐఎంకి 6 నుంచి 7 సీట్లు రావచ్చు, అదర్స్ విషయంలో 1 నుంచి 2 రావచ్చు, అది బీఎస్పీ ఒకటి, సిపిఐకి ఒకటి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూడా సీట్ల వారీగా ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఏ అంశాలు పనిచేసినాయి, ఏ జెండా మీద ఎన్నికలు జరిగాయి అనేటువంటి విషయం మీద గమనిస్తే వీళ్ళు ఒక 8 అంశాలను తీసుకున్నారు. ఒకటి ఇన్ఫ్లేషను, 2 పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండ్ పాపులారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, అంటే ఎమ్మెల్యేల ప్రభావం ఎలా ఉంది, అసలు వీళ్ళ ఏ విధంగా
అభివృద్ధి విషయంలో జనాల్లోకి ఎంత మీదకి వెళ్ళగలిగారు, అదేవిధంగా యువత, అదేవిధంగా నిరుద్యోగుల ఓటింగ్ పర్సెంటేజ్ ఎలాగ ఉంది, అదేవిధంగా మతము కులం ఈ ప్రాతిపదికన ఓట్లు ఎలా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పటివరకు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏమిటి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా బాగా పేదలు నిరుపేదలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, తర్వాత మహిళల ఓట్లు ఎలా ఉన్నాయి, ఇది ఈ అంశాల మీద ఆధారపడి కూడా ఈ ఎన్నికల ఎజెండా నడిచింది అనేటువంటి విధంగా కూడా చేశారు. వీళ్ళకి చెప్పిన అయితే వీళ్ళు ఏజ్ వైజ్గా కూడా ఒక సర్వే వీళ్ళు చేయటం అనేటువంటి జరిగింది. 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. బీఆర్ఎస్కి 36% ఉంటే 18 నుంచి 30 ఏళ్ళు, కాంగ్రెస్ పార్టీకి 42% ఉన్నారు, బీజేపీకి 18%, ఇతరులకు 4% ఉన్నారని. 31 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల లోపల ఉండేటువంటి వాళ్ళు బీఆర్ఎస్కి 40% ఓట్లు వేస్తే కాంగ్రెస్కి 41% వేశారు, బీజేపీకి 11% వేశారు, ఇతరులకు 8% వేశారు, ఓట్లు వేశారు. అదేవిధంగా 41 నుంచి 50 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్కి అధికంగా ఓట్లు వేశారు, 48% బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు వేశారు, బీజేపీకి 12% వేశారు, ఇతరులకు 2% మాత్రమే వేశారు. అదేవిధంగా 51 నుంచి 60 ఏళ్ళ వాళ్ళు అయితే 46% బీఆర్ఎస్కి వేశారు, కాంగ్రెస్ పార్టీకి 43% వేశారు, బీజేపీకి 7% వేశారు, ఇతరులకు 4% వేశారు. అసలు 61 ఏళ్ళ పైన వాళ్ళు అయితే 51% బీఆర్ఎస్కి వేశారు, కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వేశారు, 6% బీజేపీకి వేశారు, 3% మాత్రమే ఈ ఇతరులకు వేసినటువంటిది. ఇక కులాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది కూడా వీళ్ళు కులాల వారీగా చేశారు. ముదిరాజులు 35% బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 42%, బీజేపీకి 17%, ఇతరులకు 6%, యాదవులు 50% బీఆర్ఎస్కి, 32% కాంగ్రెస్కి, 16% బీజేపీకి, 2% ఇతరులకి. అదేవిధంగా పద్మశాలి 40% బీఆర్ఎస్కి, 33% కాంగ్రెస్కి, 25% బీజేపీకి, 2% ఇతరులకు వచ్చినటువంటి. గౌడ 47% బీఆర్ఎస్కి, 38% కాంగ్రెస్కి, 12% బీజేపీకి, ఇతరులకు 3%. కంసాలి 46% బీఆర్ఎస్కి, 32% కాంగ్రెస్కి, బీజేపీకి 19%, 3% ఇతరులకు ఇచ్చిన. అదేవిధంగా మున్నూరు కాపులు 45% బీఆర్ఎస్కి, 40% కాంగ్రెస్కి, 10% బీజేపీకి, 5% ఇతరులకి. అదే బీసీల్లో ఉండేటువంటి వాళ్ళ సంబంధించినటువంటి అదర్ బీసీస్ ఏదైతే 46% బీసీలు కాకుండా, ఏదైతే ఈ పైన కులాల్లో వాళ్ళు కాకుండా బీసీల్లో ఉండేటువంటి ఇతర కులాల వాళ్ళు 46% బీఆర్ఎస్కి, 45% కాంగ్రెస్కి, 7% బీజేపీకి, 2% ఇతరులకు ఇచ్చినటువంటిది. ఇక ఎస్సీల్లో మాల కమ్యూనిటీ వైపు నుంచి 41% బీఆర్ఎస్కి వేశారు, 41% కాంగ్రెస్కి వేశారు, 15% బీజేపీకి వేశారు, 3% ఇతరులకు వేసారు అనేటువంటిది. మాదిగలో 44% బీఆర్ఎస్కి, 36% కాంగ్రెస్కి, 14% బీజేపీకి వేసినటువంటి పరిస్థితి ఉంది, 6% ఇతరులకు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎస్టీ కమ్యూనిటీలో 44% బీఆర్ఎస్కి, 36% కాంగ్రెస్కి, 14% బీజేపీకి, 6% ఇతరులకు వేసినటువంటి పరిస్థితి ఉంది. రూరల్ తెలంగాణలో 48% బీఆర్ఎస్కి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 42% ఉన్నారు, బీజేపీకి 5% ఉన్నారు, 5% ఇతరులకు ఉన్నారు. ఇక అర్బన్ తెలంగాణలో 43% బీఆర్ఎస్కి ఉంటే 35% కాంగ్రెస్కు ఉన్నారు, బీజేపీకి 18%, 4% ఇతరులు ఉన్నారు. ఇక స్టూడెంట్స్ 39% బీఆర్ఎస్కి ఉంటే 42% కాంగ్రెస్కు ఉన్నారు, బీజేపీకి 16% ఉన్నారు, ఇతరకి 3% ఉన్నారు. నిరుద్యోగులు 39% బీఆర్ఎస్కి, 42% కాంగ్రెస్, 10% బీజేపీ, 9% ఇతరులకి. అదేవిధంగా గవర్నమెంటు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళు 44% బీఆర్ఎస్కి, 47% కాంగ్రెస్కి, బీజేపీకి 6%, 3% ఇతరులకు ఉన్నటువంటిది. ప్రైవేటు జాబ్ హోల్డర్స్ ఎలా ఉన్నారు అంటే 50% బీఆర్ఎస్కి, 37% కాంగ్రెస్కి, 8% బీజేపీ, 5% ఇతరులు ఉన్నారు. స్మాల్ అండ్ బిజినెస్ సెక్టార్కి సంబంధించినటువంటి 50% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్కి, బీజేపీకి 6%, ఇతరులకు 3%. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు 58% బీఆర్ఎస్కి, 33% కాంగ్రెస్కి, 6% బీజేపీకి, 3% ఇతరులకు ఉన్నది. అదేవిధంగా గృహిణులు 50% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్కి, బీజేపీకి 7%, 2% ఇతరులకు ఉన్నటువంటి. రైతుల్లో 53% బీఆర్ఎస్కి అధికంగా ఉన్నారు, కాంగ్రెస్కి 37%, బీజేపీకి 5%, ఇతరులకు 5%.
అదేవిధంగా కౌలు రైతులు 47% బీఆర్ఎస్కి, 42% కాంగ్రెస్కి, 5% బీజేపీకి, 4% ఇతరులకు ఉన్నటువంటి పరిస్థితి. అంగన్వాడీ ఆశా వర్కర్సు డ్వాక్రా మహిళలు 49% బీఆర్ఎస్కి, 42% కాంగ్రెస్కి, అది 6% బీజేపీకి, 3% ఇతరులు ఉన్నటువంటి. ఆటో డ్రైవర్లు అయితే 50% బీఆర్ఎస్కి, 41% కాంగ్రెస్కి, 6% బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్కి 36% ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 30% ఉన్నారు, బీజేపీకి 28%, 6% మాత్రం ఇతరులు ఉన్నారు. ఇక మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి వాళ్ళు 41% బీఆర్ఎస్కి, 39% కాంగ్రెస్కి, 16% బీజేపీకి, 4% ఇతరులు ఉన్నటువంటిది. పేదల్లో అయితే 48% బీఆర్ఎస్, 42% కాంగ్రెస్, 7% బీజేపీ, 3% ఇతరులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బాగా పేదలుగా ఉండేటువంటి వాళ్ళు 50% బీఆర్ఎస్కి, 43% కాంగ్రెస్కి, 4% బీజేపీకి, 3% మాత్రం ఇతరులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మతాలు కులాల వారీగా గమనిస్తే, మతాల వారీగా అయితే హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు 46% బీఆర్ఎస్కు ఉంటే కాంగ్రెస్కు 40%, 12% బీజేపీకి ఉన్నారు, ఇతరులకు 2% ఉన్నారు. ముస్లింలు 46% బీఆర్ఎస్, కాంగ్రెస్ 45%, బీజేపీకి 3%, అంటే ఎంఐఎం ఇతరులు కలిపితే 6% ఉన్నటువంటి పరిస్థితి. క్రిస్టియన్లు 45% బీఆర్ఎస్, కాంగ్రెస్కు 44%, బీజేపీకి 3%, ఇతరులకు 8% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓట్ షేరాపు సెటిలర్స్ అంటే ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ఏ గుజరాత్ మార్వాడీసో, లేకపోతే కర్ణాటక, తమిళనాడు వ్యాపారాలు తెచ్చే వచ్చిన వాళ్ళు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన అక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళలో 46% బీఆర్ఎస్కి ఉన్నారు, కాంగ్రెస్కి 40% ఉన్నారు, బీజేపీకి 11% ఉన్నారు, అదర్స్కి 3% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా బీఆర్ఎస్ బొటాబొటీ మెజార్టీతో అయినా సరే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటువంటిది శ్రీ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే. మరి మిగతా వాళ్ళకన్నా ఇది భిన్నంగా ఉంది కాబట్టి రేపు పొద్దున డిసెంబర్ 3వ తేదీన వాస్తవమైన ఫలితాలతో దీన్ని కంపేర్ చేసుకొని ఏది నిజమవుతుంది ఎగ్జిట్ పోల్స్లో అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.